హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ పండగ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మేము ఇలా జరుపుకున్నాము. ఈ ముగ్గేసిన కాడి నుంచి ఇలాగ జరుపుకున్నాం అనమాట. ఇలాగ చిన్న వీడియో తీసి పెట్టాను, తప్పకుండా చూడండి. ఇంకా తర్వాత ఈ ముగ్గేసుకున్నాం. ఆ రోజు రాత్రి 11 అయింది. ముగ్గేసుకున్న తర్వాత భోగి పండుగ వేసుకున్నాము. భోగి మంట వేసుకున్నాం అనమాట. భోగి రోజు ఇలా భోగి మంట వేసుకున్నాము. తర్వాత మా మనవరాలకి సాయంత్రం భోగిపళ్ళు వేసామన్నమాట. ఏంటో భోగిపళ్ళు వేస్తుంటే సిగ్గుపడి అలా కూర్చొని కదలలేదు మా మనవరాలు. ఫస్ట్ తల్లి వేయాలనేసి వాళ్ళ అమ్మతో వేయించాము. తర్వాత మా ఆయన గారు నేను వేసామన్నమాట. తాతయ్య అనమాట. ఈ సంక్రాంతి అయితే చాలా సరదాగా జరిగింది. మా అల్లుడు మా అమ్మాయి మా ఇంటికి వచ్చారు. మా కోడలు మా అబ్బాయి వాళ్ళ అత్తారింటికి వెళ్ళారు. ఈ సంవత్సరం మా అబ్బాయికి ఈ సంవత్సరమే పెళ్ళయింది. ఫస్ట్ సంక్రాంతి కదా. ఇలాగా సరదాగా ఎంజాయ్ చేసాము బాగానే. ఒక రోజు ఇలా జరిగింది. కూడా వేసారనమాట. అలా కూర్చొని సిగ్గుపడిపోవాలి, కదలట్లేదు. తర్వాత అందరం గ్రూప్ ఫోటో దిగాను. అలాగా అల్లుడు గారు బయటకు వెళ్ళారనమాట. సంక్రాంతి రోజు ఇలా పాలు పొంగిసి పొంగలు ఉండాలి కదా, అందుకని స్టవ్ శుభ్రం చేసుకొని ఇలా ముగ్గేసుకున్నాము. ఈ కొత్త కుండ తెచ్చుకొని పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా పాలు పొంగించాము. పాలు పొంగించాక బియ్యం, తర్వాత పెసరపప్పు కడిగేసుకున్నాము. తర్వాత బెల్లాన్ని కొంచెం నీళ్ళు వేసి మరగపెట్టేసాము. ఎందుకంటే పాలల్లో డైరెక్ట్గా వేస్తే ఇరిగిపోతాయి పాలు. ఇప్పుడేమో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేసుకున్నాను. వేసుకొని ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి. జీడిపప్పు అది వేసేసుకోవాలి. తర్వాత చెరుగగడ్డతో తిప్పితే టేస్ట్ బాగుంటుంది అంటారు ఇవి సంక్రాంతి రోజు, అందుకని అలా తిప్పి చేసాను. తర్వాత ఏం చేసామంటే ఉండేమో సాయంత్రం ఇలా కూర్చొని బయట స్టవ్ అందరం సరదాగా చెక్కలు అమ్మాయి పట్టుకెళ్ళడానికి ఫస్ట్ రోజు బడి కట్టుకెళ్తావా? ఇలా సరదాగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మాట్లాడుకుంటే ఇలా సరదాగా చేసుకుంటే 1 గంటలో అయిపోతుంది అనమాట. ఈ పండగకి ఏం చేసామంటే గులాబీలు చేసాము, చెక్కలు చేసాము, అరిసెలు చేసాము. మా అమ్మాయి పట్టుకెళ్ళింది. బాగానే ఐడియా చేస్తున్నావు, చేతితో వస్తకుండా. బయట ఇలా పండగకి ఏం చేసుకోవాలన్నా ఇలా బయట పెట్టుకొని చేసుకుంటాము అందరం కలిసి. సంబళ్ళే సంక్రాంతి సంబళ్ళే సంక్రాంతి సంబళ్ళే సంబళ్ళే చెప్తున్నాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు?
ఇగో రామ్ చరణ్ సినిమాకి వెళ్ళాము. మా అమ్మాయి, నేను, మా మనవరాలు అందరం వెళ్ళామన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.